హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. నిన్న నేను ఏదైతే గ్రామ సర్పంచ్ని కానీ కాంగ్రెస్ నాయకులు కానీ దళిత కాలనీలో అంటే ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు ఎందుకు వేస్తలేరని అడగడం జరిగింది. సో దానికి ఆన్సర్గా అంటే సమాధానం చెప్పడానికి ఈరోజు గ్రామ సర్పంచ్ కృష్ణముదిరాజు మనతో ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్తారో వారి మాటల్లోనే ఉందాం. చెప్పండి సార్, మీరు గెలిచి కూడా 6 నెలలు అవుతుంది. కంటి గ్రామంలో ఇప్పటి వరకు ఒక పని కూడా మీరు చేయలే. సో అదొక ఎత్తు అయితే, సో ఇదైతే ముఖ్యమైన సమస్య ఈ రోడ్డు. ఒకసారి రోడ్డు చూపించు. ఇది మేము ఊహ తెలియకన్నా ముందు ఇది వేసిన సీసీ రోడ్ సార్. సో ఈ రోడ్డుకు అసలే సీసీ రోడ్ అసలే వేయలేదు. సో ఇది కంటి నుంచి ఏది సుభాష్చంద్ర నుంచి పిట్లం పోయే రోడ్డు. ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది. సో ఈ రోడ్డు మీరు ఎందుకు వేయలేరు? గెలిచి కూడా 6 నెలలు అవుతుంది. మీ దగ్గర సమాధానం చెప్పమంటే ఏం చెప్తారు మీరు? సార్ నమస్కారం. ఎంటో న్యూస్ నాగప్ప గారికి మరియు దళిత కాలనీ ప్రజలందరికీ, కంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా కాలనీ విషయానికి వద్దాం. మీరు ఏవైతే ప్రశ్నలు సంధించారో ప్రతి ప్రశ్నకి నా వివరణ ఇచ్చే కోసమయ్యే సమస్య ఎక్కడుందో అక్కడికి వచ్చిన. ఎన్నికల్లో భాగంగా కూడా నేను చెప్పడం జరిగింది, సమస్య ఏడుంటే అక్కడికే నేను వస్తా, సమస్య తీసుకొని నా దగ్గరికి రావద్దని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం దళిత కాలనీ ఇష్యూ, రోడ్ ఇష్యూ, సైడ్ డ్రైనేజీ మీరు తీసుకొని వచ్చారు వీడియో రూపంగా. కాబట్టి ఆ సమస్య కోసమే నేను సమస్య ఏడుందో మీ దళిత కాలనీకే రావడం జరిగింది. అయితే ఈ సీసీ రోడ్డు వేయడానికి గతంలో కూడా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా 10 లక్షలు ఈ కాలనీకే పెట్టడం జరిగింది. కానీ అప్పుడు వేయలేకపోయారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనికి 5 లక్షలు 10 లక్షలు మంజూరు చేయించి మీ కాలనీ వాళ్ళు మళ్ళీ వేరేలు కలిసి పని చేపిద్దామనుకున్నాం. అనివార్య కారణాల వల్ల అప్పుడు పని జరగని మాట వాస్తవమే. చూడండి ఒకసారి డ్రైనేజ్ చూపెట్టు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎట్లా ఉందో. అవును, జనాలు ఈ అంటే ఏ జమాన్లో కూడా ఈ అవస్థలు పడడం ఎంతవరకు సమంజసమని ఈ సమస్య నా దృష్టికి ఉంది కాబట్టి ఎన్నికల్లో భాగంగా కూడా చెప్పడం జరిగింది, అంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికలు అయ్యాక కూడా చెప్పడం జరిగింది. 100% ఇప్పుడే మా రామప్ప గారు కూడా, వార్డ్ మెంబర్ గారు కూడా వచ్చారు, అతన్ని కూడా ఆహ్వానిస్తున్నాం చర్చల్లో భాగంగానే. ఈ కాలనీ కోసమై ఇంతకుముందు జరిగినటువంటి గ్రామ పంచాయత్ జనరల్ బాడీ మీటింగ్లో వార్డు సభ్యుల సమావేశం అందునే అన్నగారి దృష్టి కూడా తెచ్చినాం. అన్న కూడా చెప్పడం జరిగింది, మా కాలనీ రోడ్డు మురికి కాలువ అంటే హువమ్మ మరియు కాడే రామప్ప గారు మేము కలిసి మీరు చేయడం లేదు అని అంటున్నారు. కానీ మీకు వాస్తవానికి ఆ రోజు మేము చేసుకున్నటువంటి తీర్మానం మీ దృష్టికి తీసుకొస్తా మీ ఛానల్ ద్వారా. ఒకసారి జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, భూమప్ప ఇంటి వరకు సీసీ రోడ్డు, అదేవిధంగా మురికి కాలువల నిర్మాణం సీసీ అండ్ డ్రైనేజ్. ఇవి మా వార్డు సభ్యుల ఆధ్వర్యం లోపలనే ఇక్కడ చేయడం జరిగింది. కానీ కొంతమంది కంటి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కంటిలో సర్పంచ్ టీఆర్ఎస్ వ్యక్తి ఉన్నాడని, నేను ఏవైతే గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కంటి గ్రామ అభివృద్ధి కోసమై 10 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా. ఆ డబ్బులు కూడా అత్యధిక మొత్తం దళిత కాలనీకి చేయాల్సి ఉంటుంది. అవును, ఆ విషయమై నేను సంబంధిత అధికారి ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. ఈ కాలనీకే ఫోటో కొట్టండి, ఫోటో క్యాప్చర్ చేయండి, ల్యాండ్ లొకేషన్ అవ్వాలి, వేద్దామని. అయినా కూడా ఓకే అన్నారు. అందులో భాగంగానే రామప్ప గారు, ఉవ్వమ్మ గారు కూడా మా బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పుడు తీర్మానం కూడా ఇదే కాలనీకి వేద్దామన్నాం. కానీ కొందరు నాయకులు ఒత్తిడి చేసి ఎంపీ గారి పేరు చెప్పి, సురేష్ కుమార్ షెట్కర్ గారి పేరు చెప్పి
ఫోటో క్యాప్చర్ పర్పస్ కొందరు అధికారులకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇంటి ముందు సీసీ రోడ్ వేయించే కోసం తీసుకెళ్ళి ఫోటో అక్కడ కొట్టించడం జరిగింది. వాస్తవానికి రోడ్డు ఈ కాలనీకి వేద్దాం, ఈ కాలనీకి మేము రామప్ప హువమ్మ గారు తీర్మానం చేయడం. మరి తీర్మానం లేనిది అధికారులకు భయపెట్టి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట రోడ్ వేసుకుంటామంటే ఎంతవరకు సమంజసం? మీ ద్వారా జనాలకి వెళ్ళాలి. రామప్పకు కూడా అడుగుతున్న మెంబర్ ఉన్నాడు కాలనీ కాబట్టి. సో ఈడ సీసీ రోడ్ వేస్తే గొడవలు ఉన్నాయి, ఈడ వద్దు సార్ అని పై అధికారులకు చెప్పడం అంటే ఈడ ఏమైనా గొడవలు ఉన్నాయా? ఉన్నాయా అంటున్నా నేను. మనం సమాధానించుకోవాలి, మనం చేసుకుంటాం. అది కాలనీ కాబట్టి ఇప్పుడు గొడవలు ఏడ వస్తాయి, నువ్వు వెనకకు జరుగురాబాయి అన్నప్పుడే గొడవలు వస్తాయి. ఇప్పుడు మాకు ఉన్నంతలోనే సీసీ రోడ్ ఏమంటే గొడవలు అయితే రావు కదా సార్? రావండి. అది కావాలని అధికారులకు మీ కాలనీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ గల్లీకి పోయి రోడ్ వేస్తే గొడవలు అయితే 100 సార్లు తిరిగినాం, ఇలాంటి మురికిలనే నడుస్తున్నారు కానీ ఎవరు మాకు గొడవ పడలేదే. మేము అన్ని ఎన్నికల్లో భాగంగా తిరిగినాం, ఏం చేసినావు సార్, ఏం బీక్తున్నావు అని అనొచ్చు, మస్తు మాటలు చెప్తావు, ఏం చేసినావు అనొచ్చు అని. కానీ ఈ కాలనీ అంతా మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది. ఈ కాలనీకి రావాలంటేనే మాకే నామోషి అనిపిస్తున్నది. అందుకోసమే రామప్ప గారు, హువమ్మ గారు మేము కలిసి 10 లక్షల గౌరవ్ సంజీవ్ రెడ్డి గారు పెట్టిన పని ఈ కాలనీకే చేపిద్దామన్నాం. సైడ్ డ్రైనేజ్ వచ్చేసి గ్రామ పంచాయతీ నిధుల ద్వారా వేద్దామని చెప్పేసి తీర్మానాలు చేసుకుంటే ఎంపీకి పేరు చెప్పి తీసుకుపోతాం. మళ్ళీ పని వాడేవాడు చేయడానికి వీరెవరంటే గ్రామంలో ప్రజలు ఎన్నుకున్నది నన్ను. అవునవునవును. పని చేయాల్సింది ఆ బడ్జెట్ గ్రామ పంచాయత్ బడ్జెట్. అవును. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు అంటే గ్రామ పంచాయత్ ఆధ్వర్యంలో ఉంటాయి, గ్రామ పంచాయత్ అకౌంట్ ఎందుకు పడతాయి? ఏ ఎంపీ అకౌంట్లో పడవు, ఎమ్మెల్యే అకౌంట్లో పడవు, వారి నిధులు కావు కదా. అవును. వాళ్ళు చెయ్యాలని అనుకుంటే ఎస్డిఎఫ్ తెచ్చుకోమనండి, సిఆర్ఆర్ తెచ్చుకోమనండి, ఎంపీ ల్యాండ్ తెచ్చుకోమనండి, సిడిపి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులకు చేసుకోమంటున్నాం. కానీ హక్కు పరంగా మాకు వచ్చినాయి, మా గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు. దానికి ఎమ్మెల్యే ఎంపీ గారు ఏదన్నా గ్రామానికి పెట్టొచ్చు వాళ్ళు అనుకుంటే. అవును. కానీ ఎమ్మెల్యే గారు కంటికి కూడా పెద్ద గ్రామం ఉంది అని చెప్పేసి 10 లక్షలు మా గ్రామానికి పెట్టడం జరిగింది. ఆ 10 లక్షలకు మేము చేయాలి పని. పర్లే వీళ్ళు చేస్తామని సరే చెరి సగం చేద్దామన్నాం, కానీ పని అయితే ఈ కాలనీకి చేద్దామన్నాం కదా. అంతే కదా. ఇది చాలా దారుణంగా ఉన్నది. చేయని 5 లక్షలు పని తీసుకుంటే మాకు బాధ లేదు సార్, 5 లక్షలు వర్క్ తీసుకొని మాకు బాధ లేదు. కాకపోతే వర్క్ అయితే ఈ కాలనీకి పెడదాం. ఈ కాలనీ ప్రజలు ఎన్ని వద్దులు తిరగాలి. ఈ రాళ్ళు చూడండి, ఈ రాళ్ళు చూడండి, చూడండి. ఈ కాలనీ వాసుల బాధనే ఇది. అందుకేమంటున్నామంటే అది ఏదైతే ఫోటో భయభ్రాంతులకు చేసి వాళ్ళ ఇంటి ముందర కొండపోయి కొట్టిపించుకున్నారో ఆ ఫోటో క్యాన్సల్ అవ్వాలి. ఈ కాలనీకి వచ్చి మళ్ళీ ఫోటో క్యాప్చర్ జరగాలి. 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్ పనులతో ఇక్కడ జరగాలి. దాని తర్వాత సైడ్ డ్రైనేజ్కి ఏమన్నా తక్కువ పడితే గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మేము చేస్తాం. ఒకసారి ఎవరైతే ఫోటో కొట్టారో సో వాళ్ళని పిలిపియండి, ఒకసారి చూపించండి ఈ రోడ్డు కూడా. ఆ సార్ కూడా రావడం జరిగింది, అధికారి ఈ కాలనీ తిప్పడం జరిగింది. ప్రధానంగా చేయాల్సి ఉంటే పని ఈ కాలనీకే చేయాలని సంబంధిత ఫోటో క్యాప్చర్ ఆఫీసర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. చూడు కానీ అధికారులు ఒకసారి డ్రైనేజ్ చూపెట్టు, ఒకసారి ఎట్లా ఉందో ఒకసారి చూపించి డ్రైనేజ్ ఎట్లా ఉందో. ఇక్కడైతే చాలా పైనుంచి అటు చేనుల నుంచి వాటర్ వస్తాయి, అవతల కాలనీ నుంచి కూడా ఇటు నుంచి వాటర్ వస్తాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉన్నది సర్పంచ్ గారు, ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న కలవట్టు కూడా నిర్మాణం చేసుకుందాం. ఈ నీళ్ళు చేను నీళ్ళు పై గల్లీ నుండి అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక చిన్న కలవట్టు వేసుకొని ఈ కాలనీలో మళ్ళీ తిరిగేలాగా మంచి పని చేసేలాగా సీసీ రోడ్డు అండ్ సైడ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి పూర్తి చేసి చూపించే బాధ్యతగా కంటి సర్పంచ్గా బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పేసి ఎన్టీ న్యూస్ ద్వారా కంటి గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. జై హింద్, జై తెలంగాణ.